రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1లో. నేను మీ ఆర్జే యోగితాని. మరి సైలెన్స్ అనేది కూడా చాలా వాటికి సమాధానాన్ని ఇస్తాయి. అలానే కొన్ని పరిస్థితుల్లో సైలెన్స్ ఇస్ అ సొల్యూషన్ కూడా. మరి ఈ సైలెన్స్కి సంబంధించి ఒక చక్కనైన పిట్ట కథ చెప్పడానికి రెడీగా ఉన్నాను. మరి అనగనగా ఒక అమ్మాయి ఎప్పటి నుంచో ఒక పెట్ కావాలి అని వాళ్ళ ఫాదర్ని అడుగుతూ ఉంది. ఆ రోజు తన బర్త్డే సర్ప్రైజ్ ఏం కావాలి అని అడిగితే, ఇప్పటికైనా నాకు ఒక పెట్ని కొనివ్వండి నాన్న అని అడిగింది. వెంటనే కూతురు బర్త్డే సందర్భంగా అడిగింది, మరి నిజం చేయాలి కదా. అందుకని వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయిని ఒక పెట్ షాప్కి తీసుకెళ్లారు. అక్కడ చాలా రకాల పెట్స్ ఉన్నాయి. హ్యామ్స్టర్స్, డాగ్స్, క్యాట్స్, ప్యారెట్స్, ఇంకా చాలా ర్యాబిట్స్ అని, టర్టిల్స్ అని, ఇలాగా చెప్పిన ప్రతి పెట్ కూడా అక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఆ అమ్మాయి అన్ని పెట్స్ని చూసింది. ప్యారెట్ కేజ్ దగ్గరికి వెళ్ళింది. అన్ని ప్యారెట్స్ తెగ అరుస్తున్నాయి. కొన్ని ప్యారెట్స్ అయితే మాట్లాడుతున్నాయి కూడా. అప్పుడు ఒక మాట్లాడని ప్యారెట్ వైపు ఆ పాప అలా చూస్తూ ఉంది. ఆ షాప్ ఓనర్ని అడిగింది, ఆ ప్యారెట్ ఎందుకు మాట్లాడట్లేదు? అన్నీ ఏదో ఒక శబ్దం చేస్తూనే ఉన్నాయి కదా అని అడిగింది. అప్పుడు ఆ ఓనర్ చెప్పాడు, లేదమ్మా, ఆ ప్యారెట్ ఏదో దిగాలుగా ఉన్నట్టుంది. అది ఎన్నాళ్ళు బతుకుతుందో ఏంటో, అసలు నోరు అనేదే మెదపదు. దాన్ని వదిలేసి ఇంకేదన్నా తీసుకో అని అన్నాడు. వెంటనే ఆ పాప ఆయన చెప్పిన మాటల్ని పట్టించుకోకుండా, అసలు ఇది ఎందుకు మాట్లాడట్లేదో నాకు తెలుసుకోవాలనుంది, దాన్ని ఎవరూ దగ్గరికి చేర్చుకోవట్లేదు మౌనంగా ఉండడం వల్ల అని చెప్పి దాని మీద ఎక్స్ట్రా ప్రేమ వచ్చి ఆ ప్యారెట్ ని ఇంటికి తీసుకెళ్ళింది. ఇంటికి తీసుకెళ్లిన చాన్నాళ్ళ వరకు అది పెట్టిన ఫుడ్ తినకుండా ఉన్నది. మెల్లిమెల్లిగా వాతావరణం ఆ పాప అలవాటవుతున్న కొద్దీ పెట్టిందల్లా తింటుంది, కానీ చిన్న శబ్దం కూడా చెయ్యట్లేదు. కానీ ఒక రోజు రాత్రి ఆ ఊరిలో మొత్తం మంటలంటుకున్నాయి. ఆ మంటల శబ్దం ఈ పాప చెవి వరకు రాలేదు. అప్పుడు ఆ సమయంలో ఆ ప్యారెట్ గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది. ఇదేదో శబ్దం కొత్తగా ఉంది, అసలు ఏం జరుగుతుంది అని ఆ చిన్న పాప వెంటనే లెగిచింది. చూస్తే ఎప్పుడు శబ్దం చేయలేని ప్యారెట్ కై కైమని అరుస్తూ ఉన్నది. ఆ అరుపుని చూసిన వెంటనే ఆ పాప కిటికీలోంచి బయటికి చూస్తే మంటలు చాలా తొందరగా వీళ్ళింటి వైపు వచ్చేస్తున్నాయి. అది గమనించిన పాప ఆ ప్యారెట్ ని, ఇంట్లో వాళ్ళని నిద్రలేపి ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్లాయి. అప్పుడు ఆ పాప ఆ ప్యారెట్ కి థ్యాంక్ యూ అని చెప్పింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, అవసరమైన సిచ్యువేషన్స్ లో మనం నోరు ఓపెన్ చేస్తే చాలు. అనవసరమైన వాటికి కూడా మనం నోరు ఓపెన్ చేసి మన మాటకి విలువ పోగొట్టుకుంటాం. చాలా చక్కనైన స్టోరీ విన్నారు కదా. ఇంత చక్కనైన స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.